గురుగారు, నడక చక్కటి వ్యాయామం, శరీరానికి చాలా మంచిదని అంటారు. కానీ ఆ నడక తర్వాత వెంటనే స్నానం చేయొద్దంటారు, ఎందుకు? ఆయుర్వేదంలో నడకను గురించిన ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. ఎప్పుడు నడవాలి, ఎలా నడవాలి, ఏ ప్రమాణంలో నడవాలి, నడక ముందు నడక తర్వాత చేయవలసిన విధులు ఏవి, ఎలా నడవాలి, ఇవి కూడా ఉంది. ఇలా నిలుచోవాలో కూడా ఆయుర్వేదమే తెలియజేస్తుంది. ఇందులో నడక అనంతరం దేహానికి సాధారణంగా ఉండే ఉష్ణశక్తి పెరుగుతుంది. 98.8 డిగ్రీస్ కాస్త నడక అనంతరం 100 టెంపరేచర్ దగ్గర ఆగుతుంది. 100, 101 ఆ ప్రమాణంలో ఉంటుంది. దేహమంతా కూడా చెమటలు అలా బయటికి వస్తూ ఉంటాయి. పెరిగిన ఆ ఉష్ణశక్తి బయటకు వచ్చే తరుణంలో చెమట ఏర్పడుతుంది కనుక ఆ దేహం పైన అలా చెమట ఉష్ణశక్తి బయటకు వచ్చే తరుణంలోనే నీరుతో అభిషేకంతో అన్న విధానంలో స్నానం చేస్తే వైరుధ్యం ఏర్పడుతుంది. ఇది జల వైరుధ్యం. విరుద్ధ ప్రమాణాలు గల రెండు విషయాలు ఏకకాలంలో ప్రయోగిస్తే రోగం పుడుతుంది. శరీరానికి ఉష్ణం పెరిగినప్పుడు సహజంగా ఆ ఉష్ణం కాస్త ఉపశమించిన అనంతరం స్నానం చేయాలి. నడక అయిన అనంతరం వెంటనే స్నానం చేయరాదు, కాసేపు ఆగాలి. అలాగే చాలామంది తిన్న వెంటనే నడక ఆరోగ్యం అంటూ ఉంటారు. అది అనారోగ్యం. ఆయుర్వేదం తిన్న వెంటనే నడకను నిషేధించింది. తిన్న అనంతరం కాసేపు కూర్చోవాలి, విశ్రమించాలి. అపరాహ్నం మధ్యాహ్న సమయంలో కూడా కాసింత పదార్థం స్వీకరించిన తర్వాత నాప్ అంటూ ఉంటాం ఆంగ్లంలో. 5 నుంచి 8 నిమిషాలు అలా విశ్రమిస్తే మన మెదడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మళ్ళీ సమాయత్తం అవుతుంది. ఆహారం తీసుకునే సమయం, నడక రెండు పక్కపక్కనే మనం గమనిస్తూ ఉంటాం. ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యలో నడక, అనంతరం స్నానం, అనంతరం ఆహారం స్వీకారం. విరామం ఉండాలి, కనీసం 24 నిమిషాల విరామం ఉండాలి. ఆయుర్వేదం ప్రత్యేకంగా ఒక సూత్రంగా తెలియజేస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో కూడా 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో ఆహారం స్వీకరించాలి. సాయంత్రం సమయానికి అప్పుడు కూడా నడక, విరామం, స్నానం, విరామం, ఆహారం స్వీకారం, నిద్ర, అన్నింటికీ మధ్యలో 24 నిమిషాల ప్రమాణం విరామాన్ని ఇవ్వాలి. తిన్న వెంటనే నడిచిన వెంటనే స్నానం చేసిన, తిన్న వెంటనే స్నానం చేసిన, ఇవన్నీ విరుద్ధ విషయాలను ఏకకాలంలో సంపుటీకరణం చేసిన దుష్ఫలితాలను మనకు అందిస్తాయి. ఆయుర్వేదం ఖచ్చితంగా ఈ ధర్మాన్ని నిషేధిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలి అంటూ తెలియజేస్తుంది. అలాగే స్నానం చేసిన వెంటనే కూడా నడకకూడదు. ఇప్పుడే స్నానం చేశారు, అప్పుడే నడక, ఎవరూ నడవరు. స్నానం చేసి వచ్చాక అలా నడవకూడదు. అలాగే నడక అనంతరం వెంటనే స్నానం చేస్తాం, అలా చేయకూడదు. స్నానం చేసాం వెంటనే భోజనం, అలా కూడదు. అన్నీ కూడా కాస్త నెమ్మదిగా ఆనాటి ఆహార నియమాలకు లోబడి 24 నిమిషాలు అన్నప్పుడు నేటి కాలానికి సంబంధించి అందులో సగభాగమైన తదర్థం 12 నిమిషాలైన విరామాన్ని మనం అనుసరించినట్లయితే ఆయుర్వేద సూత్రాలకు లోబడి జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిన వాళ్ళం అవుతాం. ఈ నడక నిజంగా సకల ఆసనాలు, సకల ఎక్సర్సైజులు, సకల విధాలుగా ఉండే సమస్తములైనటువంటి వ్యాయామాలకు దీటైనది ఒక్క నడక. అద్భుతమైన వ్యాయామం. ఇందులో మోకాళ్ళకు సంబంధించిన వ్యాధులు కలవారు, మోకాళ్ళ నొప్పులు కలవారు వీళ్ళు నడవకపోవడం మంచిది. ఒకవేళ నడిచినా కూడా తక్కువ సమయంలో 8 నిమిషాలు 10 నిమిషాలు ఇంత మాత్రమే నడవాలి. ఆరోగ్యంగా నడిచే వ్యక్తి 12 నిమిషాలలో 1 కిలోమీటర్ నడవగలుగుతాడు. ప్రతి వ్యక్తి రోజులో 3 కిలోమీటర్లు నడవాలి. వంటింటి నుంచి హాలుకు
హాలు నుంచి మెట్టు దిగువన వాకిట్లోనికి మళ్ళీ పైకి పిల్లల కోసం ఇలా ఇంట్లో తిరిగేది ఇదంతా 2-3 కిలోమీటర్లు కదా, ఇది నడక అనిపించుకోదు. ఇదమిత్తంగా ఒక దీక్షగా క్రమ పద్ధతిలో చేతులు సమాన ప్రమాణంలో కదిలిస్తూ నడిచే నడక, ఒక్క సమయంలో నడిచే నడక మాత్రమే శారీరక వ్యాయామంగా ఆరోగ్యదాయకంగా శాస్త్రం స్వీకరిస్తుంది. ఇది విషయం. నడక పూర్తి చేసిన అనంతరం వెంటనే స్నానం చెయ్యరాదు. 10 నిమిషాలైనా విరామం ఇవ్వాలి. ఇది ఆయుర్వేద సూత్రం.